సిక్స్త్ పొజిషన్ నుంచి అర్జున్, ఫిఫ్త్ పొజిషన్ నుంచి ప్రియాంక, ఫోర్త్ పొజిషన్ నుంచి యావర్ ఎలిమినేట్ అయ్యారు కదా. ఇప్పుడు థర్డ్ పొజిషన్ ఎవరు అని చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు కదా. సో థర్డ్ పొజిషన్ నుంచి శివాజీ గారు ఎలిమినేట్ అయినట్టుగా తెలుస్తుంది. మన ప్రతి ఓటింగ్ వీడియోలో ఏదైతే మనం చెప్పుకున్నామో అదే స్టెప్ బై స్టెప్ మనకి కళ్ళ ముందు కనబడుతున్నట్టే తెలుస్తుంది. శివాజీ గారు ముందు నుంచి ఆయన బిగ్ బాస్కి వస్తానంటేనే చాలా ఈగర్ గా అందరూ వెయిట్ చేశారు, ఎలా ఆడతారు ఏంటి అనేది. మధ్యలో ఆయన ఏజ్ ప్లస్ హ్యాండ్ ఇంజురీ వల్ల కూడా ఎక్కువ శాతం ముందుకు వెళ్ళలేకపోయారు. కానీ ప్రశాంత్ ని, యావర్ని ఆయన దగ్గర తీసుకున్న విధానం, వాళ్ళిద్దరిని ఎంకరేజ్ చేసి ఆయన గెలుపు కంటే కూడా వాళ్ళ గెలుపులోనే ఆనందం వెతుక్కోవడం అనేది జనాలకు బాగా నచ్చి ఆ జెన్యూనిటీకి శివాజీ గారిని ఇంతవరకు తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఆయన కోరిక మేరకు ప్రశాంత్ కూడా విన్ అయితే ఇంకా అంతకు మించిన హ్యాపీనెస్ అయితే ఉండదు. మరి చూద్దాం. ప్రశాంత్కి సంబంధించింది అంటే ఇప్పుడు విన్నర్ అండ్ రన్నర్ అమర్ అండ్ ప్రశాంత్ వీళ్ళిద్దరిలోనే ఉంటారు కాబట్టి వీళ్ళకి సంబంధించిన షూటింగ్ అనేది రేపు మనకి టీవీలో టెలికాస్ట్ అయ్యే హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముందు మాత్రమే చూపిస్తారు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. ఆల్ ది బెస్ట్ ఫర్